ఖమ్మం నగరంలోని ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో భోజనం తిని పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని, నాణ్యత లేని ఆహారం పెడితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాలంటే నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న జిల్లా పరిషత్ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల వండించిన మధ్యాహ్న భోజనం తిని అస్వస్థకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న శైలజ అనే విద్యార్థిని మిడ్ డే మీల్స్ తినడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో రెండోసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం మా పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజనం క్వాలిటీ అయినటువంటి భోజనం కూడా అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఖమ్మం జిల్లా నియోజకవర్గంలో పిల్లలు తినే అన్నం ఏదైతుందో ఈ అన్నంలో సొరకాయ టమాటా కూర అన్నారు. ఇది సొరకాయ టమాటా వేసి నీళ్లు పోసి చార్జ్ చేసి ఈరోజు విద్యార్థులు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, కలెక్టర్లు గారు, జిల్లా ఎమ్మెల్యేలు గారు, డిఓ గారు, మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ అన్నం తింటారా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తక్షణమే మీరు స్పందించాలి. మీరు పర్యవేక్షణ కరువైంది. ఈరోజు వసతి గృహాల్లో కావచ్చు, ఈరోజు పాఠశాలలో కావచ్చు, గురుకులాలలో కావచ్చు, ఈ నాశనకరమైనటువంటి భోజనం చేసి విద్యార్థులు వారి ప్రాణాలను సైతం కోల్పోతున్న పరిస్థితి